నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. మానవుని జీవితాన్ని దేవుడు చేసిన మేళ్ళ కొరకై ప్రతి వాళ్ళు కూడా మనం ఏం కావాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ఏం కావాలంటే కృతజ్ఞత కలిగిన వారమై మన జీవితాన్ని మనము ఆ కృతజ్ఞత భావముతోటి మనము జీవించాలి. ప్రజలు హల్లెలూయా. ఎందుకంటే లోకంలో చాలామంది కృతజ్ఞత లేకుండా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కొరకై దేవుడు ఇచ్చిన ఆయుష్యుల కొరకై ప్రతి వాళ్ళు కూడా ఏం కావాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈనాడు అనేకుల జీవితాల్లో ఎలా ఉన్నదంటే కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా కృతజ్ఞతగా లేని వారుగా ఉన్నారు. ఎందుకనంటే ఆ కృతజ్ఞత లేనప్పుడు దేవుడు మన జీవితంలో మరొక మేలు చేయలేడు, మరొక కార్యాన్ని చేయలేడు. దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన స్వస్థతను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆ మేళ్ళన్నీ తలంచుకొని ఏం కావాలంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కృతజ్ఞత గల వారమై దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి కొనియాడే వారమై ఉండాలి. ప్రజలు హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి 118వ కీర్తన, చూడండి 118వ కీర్తన 28వ వచనాన్ని మనం చదువుదామా. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీవు నా దేవుడవు, నేను నిన్ను గణపరుస్తా. అంటే దేవుడు చేసిన మేళ్ళకు ఏం కావాలంటే కృతజ్ఞత భావం కలిగి కృతజ్ఞత కలిగి దేవునికి ఇచ్చి, దేవునికి మన మనవులన్నీ చెల్లించి, దేవునికి సాక్షిగా ఏం కావాలంటే కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ఈనాడు అనేకుల జీవితాల్లో ఎంతో మేలు జరిగినప్పటికీ కూడా ఏం కావాలంటే కృతజ్ఞత లేదు వాస్తవానికి. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటుడంటే నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. అంటే దేవుడు చేసిన మేళ్ళ కొరకై దేవుని సన్నిధికి వచ్చేసి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి, కృతజ్ఞత కానుకలు చెల్లించాలి. ఎందుకు అని అంటే దేవుడు ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఏం చేస్తాడంటే దేవుడు చేసే కార్యాన్ని బట్టి మనం ఏం కావాలంటే ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవించాలని. ఎందుకనంటే దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిచ్చినట్టుగా మనం గమనించవచ్చు ప్రియదేవుడా. ఎందుకనంటే చాలామంది జీవితాల్లో ఏం చేస్తారంటే కృతజ్ఞత లేకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవిస్తున్నట్టుగా మనము చూడవచ్చు. మన బైబిల్ గ్రంథంలో చూడండి అపోస్తుల కార్యములు చూడండి ప్రెజెంట్ అపోస్తుల కార్యంలో. ఎందుకనంటే దేవుడు చేసిన ప్రతి మేలు కొరకై, ఎందుకనంటే మనము అక్కడ అంటూ ఉంటాడు భక్తుడైన
అపోస్తుడైన పౌలు అంటాడు, ఎందుకనంటే మనము చెలిస్తున్నామంటే, మనం ఉనికి కలిగి ఉన్నామంటే. చూడండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17-28 వచనమా. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చూడండి, అటువలే ఆయన మన సంతానమై ఉన్నాము. మీ కవిశ్వరులలో ఎందుకు అనంటే మనం ఈనాడు ఉనికి కలిగి ఉన్నామంటే ఎందుకు? దేవుని కృప, దేవుని కృప. ఎందుకనంటే దేవుని యొక్క ఆ దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా మనం ఏం కావాలంటే కృతజ్ఞత కలిగి రావడము, ఇవ్వడము, కృతజ్ఞత కలిగి దేవునికి సాక్షార్థముగా దేవుని సన్నిధిలో నిలవాలి, దేవుని సన్నిధిలో నిలవాలి. ఎందుకనంటే నేనన్నా మా కుమార్తె దేవుడు ఇచ్చినప్పుడు అన్నాను. ఎందుకనంటే ఆ కుమార్తె కానీ కుమారుడు కానీ మేము దేవునికంటే దేవునికే డెడికేట్ చేసినాం. హల్లెలూయా దేవుడు. ఎందుకనంటే నేను ప్రభు కొరకు సమర్పించుకున్నా. నేను చాలా మంది అన్నారు, ఈ పని చేస్తేనే కొంచెం ఆదాయం వస్తుంది కదా పాస్టర్ గారు, నీకు ఏమన్నా హెల్ప్ అవుతుంది అంటే, దేవుడు గుచ్చగాడు కాదు, నేను ఏ పని చేయని అవసరం లేదు, దేవుడు నాకు ఇస్తాడని చెప్పి నేను. ఎందుకనంటే దేవునికి, ఎందుకనంటే దేవుడు పోషించే సామర్థ్యం దేవుని దగ్గర లేనప్పుడు నేను పని చేయాలి. అందుకే దేవునికి ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఏం చేయాలంటే, దేవునికి ఒకసారి సమర్పించబడిన మనంటే దేవుడు ఆ జీవితాన్ని ఏం చేయాలంటే జీవితాంతము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక్కరోజు కాదు, బ్రతికినంత వరకు కూడా. అందుకే పౌలు చెప్తా ఉంటాడు, ఎఫెసు సంఘానికి చెప్పుతూ అంటాడు. ఎందుకనంటే ఆ ఎఫెసు సంఘంలో కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు. అక్కడ కృతజ్ఞత లేని వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఎఫెసు సంఘంలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, అక్కడ చాలా మంది కృతజ్ఞత లేని వాళ్ళు అక్కడ ఉండవచ్చు. అందుకే పౌలు అంటాడు, ఎందుకనంటే మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించండి అని చెప్తా ఉంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుదామా. చూడండి, 19-20. ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించండి. మొదటగా ఎందుకనంటే ఏ దేవునికి ఆ కృతజ్ఞత భావంతో నేను ఈ దినంలో బ్రతికి ఉన్నాను, ఏ ఎండ దెబ్బ కానీ ఏ హాని కలగకుండా నేను నా పిల్లలు క్షేమంగా ఉన్నామనంటే దేవుని దయ, దేవుని కనికరం, దేవుని కృప, దేవుని వాత్సల్యత, దేవుని యొక్క ఆ అనురాగాన్ని బట్టి నేను ఈ దినమున దేవునికి సాక్షిగా ఉన్నాను అని కృతజ్ఞత భావముతో ఏం చేయాలట. అక్కడ ఏం చేస్తున్నానంటే మీ హృదయములట ప్రభుని గురించి పాడుచు కీర్తించుతూ హెచ్చరించుచు సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతోనట ఏం చేయాలంటే కృతజ్ఞత భావము చెల్లించాలి. దేవుడు చేసిన మేళ్ళకు పక్షి ఉంటా అంటే ఏం చేస్తా అంటే అందరికొనే మానవుని ఎందుకనంటే అందరికంటే ముదుగలిగిన లేచి ఉరికొలుపుతా ఉంటుంది, కూస్తా ఉంటుంది, రాగాలు ఇస్తా ఉంటుంది. కానీ మానవుడు మాత్రం, నోరిచ్చిన మానవుడు మాత్రము మూగపోయి తిండిపోతాయి, తిరుగుపోతాయి, కృతజ్ఞత లేనివాడై తర్వాత దేవుడిచ్చిన ఆయుష్ను నిర్లక్ష్య పెడతాడు. నిర్లక్ష్యం పెడితే ఎందుకనంటే వారి జీవితంలో ఎందుకనంటే ఎక్కడేసిన గొంగళి అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే మానవునికి కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా కృతజ్ఞత కలిగి జీవించకపోవడము ఎందుకనంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే నీ కృతజ్ఞత కానుక కానీ కృతజ్ఞత భావము కానీ దేవుడిచ్చిన దాంట్లోకి వెళ్ళి ఎందుకనంటే నువ్వు కృతజ్ఞత చెల్లించి దేవుని జీవించాలి దేవుని సన్నిధిలో.
అందుకే అక్కడ అంటాడు, చదవాలి కింది వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చప్పలు కొట్టి ప్రభువుగా నీ జీవితంలో ఎప్పుడు కూడా, ఎందుకంటే నెలకే కాదు ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత గల వారమై ఉండాలి. దేవుడు అట్టి కృపను దయచేయాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియదేవుని మనం గమనించాలి. రెండవ మాట, మొదటిది కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. దేవుడు ఇచ్చే దాంట్లో కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఏ మానవునికి ఏంటంటే, ఎందుకనంటే కృతజ్ఞత అనేది ఉండదు వాస్తవంగా. హల్లెలూయా. ఒక భక్తుడు ఏం చేశాడంటే, భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు కాపాడితే దేవునితో ప్రమాణం చేస్తా అంటాడు. దేవునితో ప్రమాణం చేస్తా అంటాడు. ఏమని ప్రమాణం చేస్తాడు అని అంటే, ఇటుడలమ్మ. హల్లెలూయా. దేవునితో ప్రమాణం చేస్తాడు, అయ్యా ఈ భయంకరమైన ప్రమాదాల నుంచి కాపాడితే నా ఉన్న ఇల్లు ఆస్తి అంతా కూడా దేవునికి అంటాడు. హల్లెలూయా. తర్వాత ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఏమంటాడంటే, తర్వాత ఆయన ఏమనే మాట్లాడంటే, ఒక వ్యాపారవేత్త, ఆయన డబ్బు లేని వ్యక్తి కాదు, నేను ప్రభుకు నేను ఇస్తానని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఇల్లుని ఇంటికి వచ్చినాక బేరం పెడతాడు. బేరం పెట్టి ఏమంటాడంటే, రేటు ఏం పెడతాడంటే, పిల్లికి ₹1,00,00,000 ఇల్లుకు రూపాయి అంటాడు. ఎందుకంటే పిల్లిని కొనడానికే ఇల్లు. అయితే తర్వాత ఏం చేస్తుందంటే, మానవుని యొక్క స్వభావం ఎలాంటిదని అంటే, పిల్లి ₹1,00,00,000 ఇల్లు రూపాయి. అయితే తర్వాత పిల్లిని కొన్నవానికే ఇల్లు అని అంటే ఇల్లుని కొంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే అది అమ్ముతాడు. తర్వాత ₹1,00,00,000 ఎక్కడ ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆయన ఏం చేస్తాడంటే, ఇల్లు రూపాయి పెట్టుకున్నాడు కదా, రూపాయి తీసుకొచ్చేసి దేవుడు పిచ్చగాడానికి. ఎంత మూర్ఖత్వము! నేను దేవుడు కాపాడుతున్నాడు, గమనించు. దేవుడు నువ్వు శక్తిని ఇస్తేనే పని చేయగలుగుతున్నావు. దేవుడు ఆరోగ్యం ఇస్తేనే పని చేయగలుగుతున్నావు. దేవుడు కాపాడుతూనే దేవుని కాపుదలలో నువ్వు ఉంటున్నావు. గమనించాలి, దేవుని పిల్లం కదా మనం. అందుకే భక్తుడు ఎందుకనంటే, పౌలు అనే చెప్పే మాట ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించడం. ఈ రోజు కాదు, ఎప్పుడు నెలకొకసారి కాదు, మనం బ్రతికినంత వరకు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా. అయితే చూడండి ప్రియదేవులారా, మొదటి మాట ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. రెండవ మాట, దేవుడు ఎవరంటే ప్రియదేవులారా, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఎందుకనంటే ఆయన మహోన్నతుడైన దేవుడు, మహిమ స్వరూపైన దేవుడు. మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు మానవుని జీవితానికి ఒక సార్థకం కలిగిన వాడు. ఎందుకనంటే మానవుణ్ణి దేవుడు ఎలా చేశాడు అని అంటే, మనము దేవుణ్ణి అంటూ ఉంటాడు. ఎందుకు అనంటే, మానవుణ్ణి ఒక విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే దేవుడు మానవుణ్ణి ప్రతిసారి కూడా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తూ అంటాడు, మొరపెట్టినప్పుడల్లా కాపాడుతూ అంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు, ప్రోత్సాహపరుస్తూ అంటాడు, స్వస్థపరుస్తూ అంటాడు. అందుకే భక్తుడు చెప్పే మాట ఎందుకనంటే, మిమ్మలను ఏంటంటే గద్ద రెక్కల మీద నేను మోసి అంటే దేవుడు మన భారాన్ని మోసేవాడై ఉన్నాడు కాబట్టిగా, దేవుడు మన పట్ల బాధ్యత కలిగి ఉన్నవాడు కాబట్టిగా, దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడైన దేవుడు. ప్రజల హల్లెలూయా. ఎవరైనా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే, మాట్లాడుతున్న మాటను మనం గమనించాలి. ప్రియదేవులారా చూడండి, మనం ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఆ నిర్గమకాండం 19వ అధ్యాయము 19వ అధ్యాయము నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం. నేను
ఐగుప్తులకు ఏమి చేసిదునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని చేర్చునట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఎందుకనంటే దేవుడు ప్రతిసారి కూడా ఆయన రెక్కల కింద మనం మోస్తూ ఉంటాం, చేర్చుకుంటాం. కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాచినట్టుగా ప్రతిసారి కూడా తన రెక్కల కింద భద్రపరుస్తూ ఉంటాడు, రెక్కల పైన మోస్తూ ఉంటాడు. అయితే నిన్ను మోసింది ఎందుకు, నిన్ను కాపాడింది ఎందుకు అనంటే నీవు ఎలాగుండాలి అనంటే పరిశుద్ధమైన జనంగా ఉండాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన జనముగా ఎందుకు అనంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మనము దేవుని పిల్లలమైన మనము ఏం కావాలంటే పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనము అపవిత్రులుగా మనము కాకున్నట్టుగా, పవిత్రతను కోల్పోకున్నట్టుగా, పరిశుద్ధతను కోల్పోకుండా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, తర్వాత రాత్రి నిద్రిస్తున్నప్పుడు కానీ తలంపుల్లో అపవిత్రమైన కలలు కానీ, అపవిత్రమైన ఆలోచన రాకూడదు. ఎందుకు అనంటే దేవుడు నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. అందుకు మాట చూడండి, మనము చూడాలి ప్రేదేని మీద లేవ్య కాండంలో రాస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆ లేవ్య కాండంలో మనం చూడవచ్చు. ఎందుకు దేవుడు మాట్లాడే మాట 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయము లేవ్య కాండం 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడని గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు అనంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటా అంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తా అంటాడు వాక్యం ద్వారా. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టం లేకపోతే ఎందుకనంటే మనం ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఈ వాక్యం పాపిని పాపినిగా ఉండు, అపవిత్రుని అపవిత్రిగా ఉండు. ఎందుకనంటే నువ్వు అలాగనే ఉంటే పరిశుద్ధతకు స్థానం ఇవ్వకపోతే భ్రష్టత్వం వస్తాండి. కొంతమంది ఏం చేసిందంటే హగ్గాయి కాలంలో ఏం చేసిందంటే అక్కడ అంటాడు వారి ప్రవర్తన గురించి, మిమ్మును గురించి, మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండు సుమా అని అంటాడు. మనం గ్రంథాలకు వెళ్ళిపోమని చెప్పలే అమ్మ, మనం ఇక్కడ చదువుతాం కానీ ఇంటికాడ చదువు బయట. హగ్గాయి గ్రంథంలో చెప్పుతా వెళ్ళి. ఎందుకనంటే అక్కడ ప్రజలు ఏం చేసిందంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. వాళ్ళకు మంచి ఇల్లున్నాయి కదా అని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిండు. అక్కడ వాళ్ళకు దేవుడు వాన కురవకుండా చేసిండు, తిండి లేకుండా చేసిండు. తర్వాత చలికి ఎంత బట్ట కప్పుకున్నా కానీ చలి ఆగకుండా చేసినప్పుడు కూడా వాళ్ళ కష్టార్జితాన్ని చినిగిన సంచిని వేసినట్టు చేసినా కానీ దేవుని వైపు తిరిగిన వాళ్ళు కాదు, పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళు కాదు. పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళు కాదు, మాటల్లో కానీ ఆలోచనలో కానీ. ఎందుకనంటే దేవునితో గడపడానికి. ఎందుకనంటే ఆనాడు హగ్గాయి ప్రవక్త ఎంత హెచ్చరించినా కానీ అమ్మా వెండి బంగారం అంతా దేవుని అవి అని చెప్పిండు. దేవుడు మీ మధ్యలో ఉంటాడమ్మా, ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడా అంటే నిర్లక్ష్యం చేసి పరిశుద్ధతను కోల్పోయి దేవుని మందిరానికి దూరమై దేవుని మందిరంలో గడపవలసిన ప్రజలు దేవునితో ఉండకపోవడం బట్టి ఏం చేసిందంటే శాపాస్పదంగా మార్చబడి ఆశీర్వాదకరంగా ఉండవలసిన ప్రజలు ఆశీర్వాదనంగా ఉండవలసిన ప్రజలు శాపాస్పదంగా మార్చబడింది. ఎందుకనంటే వారి మనసుల్లో కూడా దేవునికి చోటు ఇవ్వలే. ఎందుకనంటే వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. దేవుని ప్రజలు అంటే ఎవరంటే వాళ్ళు పరిశుద్ధమైన జనం,
వాళ్ళు ప్రార్థించేవాళ్ళు, యథార్థంగా ఉండేవాళ్ళు, దేవునితో నడిచేవాళ్ళు, దేవునికి మహిమ తెచ్చేవాళ్ళు, దేవుని ఘనపరిచేవాళ్ళు, దేవునికి సాక్షార్థంగా నిలిచే వాళ్ళే దేవుని ప్రజలు. అయితే వాళ్ళకు అంత చేసినా కానీ వాళ్ళు ఏమాత్రం లోబడాలి. ఎందుకనంటే మెడవంచని తలవంచని ప్రజలు. అయితే వాళ్ళు ఏం చేసినంటే వారు ఇది ఎలాగైపోయారు, శాపాస్పదంగా మార్చబడి. దేవుడు ఎందుకనంటే నిన్ను నన్ను కాపాడి గద్దరెక్కల మీద ఎందుకు మోసిండు అని అంటే మనం గమనించాలి. ఇక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి అంటే నిర్గమకాండంలో మాట్లాడతాడు. అక్కడ ఆ 19వ అధ్యాయంలో ఏమంటాడో చూడండి, 6వ వచనంలో. అమ్మ 19:6 సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పిండు దేవుడు. అంటే ఏంటిదంటాడు, పరిశుద్ధమైన జనము. ఎందుకనంటే పరిశుద్ధత లేకపోయినప్పుడు ఆ పాత్రలో పవిత్రమైనది కానీ ఆ తర్వాత ఎందుకనంటే ఆ పాత్ర యోగ్యమైనది కాకపోతే అది ఏది పోసినా పాడైపోతుంది. అభిషేకం పోసిన తర్వాత ఏది చేసినా వృద్ధి అనేది జరగదు, అభివృద్ధి కాదు. ఎందుకంటే సమస్య చెప్తా ఉండండి, చూడండి, పాలు పెరుగు కావడానికి ఇంత పెరిగేసేసి, ఎందుకంటే ఆ పాలు కాచిన పాలు అలా వేసినప్పుడు పెరుగు కావాలంటే ఆ పాత్ర కూడా ఏం కావాలి చెప్పాలి, తలకాయతోడిగా చెప్పాలి, పరిశుద్ధంగా ఉండాలి, కడగబడింది అయి ఉండాలి. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా దేవునితో నడవాలన్నా, దేవునిలో ఎదగాలన్నా, దేవుని శక్తిని పొందాలన్నా, దేవుని ఆశీర్వాదం పొందాలన్నా, దేవుని యొక్క ఆయన కృపతో నింపబడాలన్నా పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఎందుకనంటే పరిశుద్ధత లేనప్పుడు ప్రభువును చూడలేరు. పరిశుద్ధత ఏం చేస్తారంటే ఆత్మీయ అభివృద్ధిని కలగజేస్తా ఉంటుంది. సంఘం పరిశుద్ధంగా ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతా ఉంటుంది. విశ్వాసి ఆత్మీయ అభివృద్ధి చెందుతా అంటాడు. విశ్వాసి ఆధ్యాత్మికంగా దేవుల్లో ఎదుగుతా అంటాడు. దైవ స్వభావం కలిగి దైవికంగా ఆత్మ ఫలాలు కలిగి అభిషేకముతో నింపబడతా అంటాడు. లేకపోతే అపవిత్రులు. ఎందుకనంటే ఆ అపవిత్రంగా ఉన్నప్పుడు ఏం చేసినంటే ఆ అపవిత్రమైన దాంట్లో ఎంత పవిత్రమైనది పోసినా ఏమవుతుంది చెప్పాలి అమ్మా, అపవిత్రమే అయిపోతుంది, అభివృద్ధి కాదు. ఎందుకనంటే నీ ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే పరిశుద్ధమైన మాటలే మాట్లాడాలి, పరిశుద్ధమైన కార్యాలే చూడాలి, పరిశుద్ధమైన స్థలములోనే ఉండాలి, పరిశుద్ధులైన దేవునితోనే గడపాలి, పరిశుద్ధులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధమైన జనముగా నువ్వు ఎంచబడితేనే దేవుని బిడ్డవు, దేవుని కుమార్తె. చాలా మందికి నిద్ర చేస్తారు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే. ఎందుకు అనంటే దేవుడు అంటాడు, ఇర్మియాతో అంటాడు, నేనేమంటానంటే సమీపంగా ఉండే దేవుడేనైనా దూరంగా ఉండనా. వా 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 ఎంత మంచి మాట. ప్రవక్తతో అంటాడు మాటలు ఏమంటాడంటే నేను సమీపంగా ఉండేవాడేనైనా దూరంగా ఉండనా. అమ్మ బైబిల్ చూడకు. అంటే దేవుడు ఎందుకు అనంటే నువ్వు పాపపు ఆలోచనలు వచ్చినా, పాపపు తలంపులు వచ్చినా, పాపపు కోరికలు వచ్చినా, అపవిత్రుల మధ్యలో ఉన్నా, దోషపు పూరితమైన ప్రజల మధ్యలో ఉన్నా దేవుడు నీ నుంచి దూరం వెళ్ళిపోతాడు. దేవుడు నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతా అంటాడు. అందుకే ప్రవక్తతో మాట్లాడిన మాట ఏంటిదంటే నేను సమీపంగా ఉండేవాడినా దూరంగా ఉండేవాడని కానా అంటాడు ప్రవక్తతో.
ఇక్కడేమంటాడో చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు. ఎందుకంటే ఎలాట ఏంటిది, ఏదాట? ఏమంటాడు? నీ మాట శ్రద్ధగా వింటే. నువ్వు ఎంత దేవుని యొక్క వాక్యం పైన శ్రద్ధ ఉన్నది, ప్రార్థనలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు. ఎందుకనంటే ఈనాడు అశ్రద్ధ, ఎందుకనంటే అవిధేయతను తీసుకొస్తా ఉన్నది. అశ్రద్ధ ఎందుకనంటే అశ్రద్ధ ఏమైపోతుందనంటే అనేకుల జీవితంలో ఏమైపోయింది? అశ్రద్ధ కలగడం. అశ్రద్ధ, దేవుడు అంటే అశ్రద్ధగా ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం. దేవుని జనమా, అపవాది జనమా, లోకము జనమా, దేవుణ్ణి ఎరగని జనమా? గమనించాలి మనం. ఎందుకనంటే మనము దేవుని ప్రజలమా, మనము దేవుని యొక్క పరిశుద్ధమైన జనమేనా? మనం తెల్లవారితే పరిశుద్ధమైన మాటలే మాట్లాడుతున్నామా? మనం ప్రార్థించినప్పుడల్లా, దేవునిలో ఉన్నప్పుడల్లా పరిశుద్ధమైన తలంపులే, పరిశుద్ధమైన కోరికలే, పరిశుద్ధమైన స్వభావమే మనలో కనబడుతుందా? మనం గమనించాలి. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. నువ్వు పరిశుద్ధపరచబడదు, మహిమలో చేర్చబడు. పరిశుద్ధంగా నీ ఆలోచనలు, నీ హృదయాన్ని ఎప్పటికప్పటికి అప్డేట్ కడుక్కోకపోతే, నీ తలంపులను కడుక్కోకపోతే, నీ చూపులు కడుక్కోకపోతే, నీ ప్రాణాత్మ దేహాలను కడుక్కోకపోతే పరిశుద్ధత నీకు రాదు. పరిశుద్ధత నీకు రాదు. లోకంలో ఉంటున్నాం కాబట్టిగా, లోకములో ఎంతో పాపము, శాపము, రోగము, అపవిత్రత లోకమంతా నిండి ఉన్నది కాబట్టిగా నువ్వు ఎప్పటికి కడుక్కోవాలి, కడగాలి. హృదయాన్ని కడుక్కోవాలి, హృదయాన్ని కడగాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, బట్టలు మారితే బ్రతుకు మారదు. హృదయంలో మారాలి, హృదయం మారాలి, తలంపులు మారాలి, మాటలు మారాలి, ఆలోచన మారాలి, నడవడిక మారాలి. మారినప్పుడే మనము దేవుని కుమార్తెగా, దేవుడు కుమారుడిగా, కుమార్తెగా అంగీకరిస్తాడు. ఎందుకనంటే ఈనాడు అనేకుల జీవితాల్లో కనుక మనం చూస్తే ఆ అపవిత్రత రావడానికి కారణం ఏంటంటే, ఎందుకు అనంటే అనేకులు కడగబడడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఇక్కడ ఏమంటే మోషేతో దేవుడు మాట్లాడిండు. ఏమంటాడంటే దేవుడు మాట్లాడతాడు, ఏ మోషే, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజకమైన రూపమై ఎందుకంటే రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉంటుదని, పరిశుద్ధంగా జనంగా ఉండడానికి నేను తయారు చేసిన, నేను పరిశుద్ధమైన జనముగా ఉండడానికి నేను తయారు చేస్తే ఏంది, నీ ప్రజలు ఏమైపోయినాయా? ఇప్పుడు లోబడట్లేదు. ఎందుకు అని అంటే ఈనాడు క్రైస్తవ సమాజానికి భ్రష్టు పట్టిపోతాను. ఎందుకనంటే పరిశుద్ధత లోపం. హృదయాలు ఎందుకనంటే అన్ని కడుక్కుంటారు కానీ, బట్టలు మార్చుకుంటారు కానీ, అన్ని మార్చుకుంటారు కానీ హృదయం కడగబడలే. దేవుడు పై రూపాన్ని లక్ష్యం చేయడు. ఎందుకు? మనుషులు పై రూపాన్ని చూస్తా అంటాడు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. మోషే ఎందుకనంటే మోషే దేవుని దగ్గర గడుపుతున్న సందర్భంలో ప్రజలు ఏమైపోయిందో మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో కనుక చూస్తే 32వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఈ ప్రజలు ఏం చేసిందంటే వాళ్ళు దేని కొరకు లేచిండు అని అంటే మనం చూడవచ్చు. 32వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదామా. చూడండి, ఎందుకనంటే ఈ తొలగిపోవడానికి కారణం ఏంది? లోకములో ఆకర్షణలు ఉన్నాయి, లోక ఆకర్షణలు ఉన్నది. లోకములో అనేకమైన కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే లోకములో రకరకాలుగా అవన్నీ కూడా ఏమైపోతానంటే మానవుని ఆకర్షిస్తాయి. లోకం మాటలు ఆకర్షిస్తూ ఉన్నాయి, లోకంలో జరిగే కార్యాలు ఆకర్షిస్తూ ఉన్నాయి, లోకంలో అక్కడ ఆటలు ఆకర్షిస్తూ ఉన్నాయి, లోకంలో తిండి ఆకర్షిస్తూ ఉన్నది. లోకంలో ఎన్నో ఏం చేసినంటే మోషే దేవుని కొండ దేవునితో గడుపుతూ ఉంటే ప్రజలు ఏం చేసినంటే దేవుడు నడిపించిన క్రమం నుంచి తప్పించబడ్డారు. దేవుడు నడిపించిన ఆ దైవికమైన క్రమంలో నుంచి ఏం చేసినంటే వాళ్ళు ఏం చేసినంటే నీవు రప్పించిన ప్రజలాట చెడిపోవడానికి కారణం ఏంటంటే ఎందుకనంటే ఈ లోక కార్యాల్లో పడిపోయారు, ఈ లోక సాంప్రదాయాల్లో పడిపోయిండు, ఈ లోక ఆలోచనలో పడిపోయిండు. అదే మాట అంటాడు యెషయా ప్రవక్త అంటాడు, ఎందుకనంటే జనులు సాంప్రదాయాలతో నిండింది, జనులంట సాంప్రదాయాలతో నిండిలు. అదే మోషే లేవియ కాండానికి మాట్లాడుతాడు, ఈ లోక ఆచారాల చొప్పున మనం నడవకూడదు, ఈ ఐగుప్తు ఆచారాల ప్రకారంగా మనం జీవించకూడదు అని అంటాడు. కారణం ఎందుకంటే పరిశుద్ధమైన జనమైన నువ్వు దేవుని బిడ్డవా? ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకంలో ఎందుకనంటే పేరుకు క్రైస్తవత్వము కాదు, బట్టలు వేసుకున్నంత మాత్రం కాదు. ఆచార సంబంధమైన భక్తి పరలోక రాజ్యానికి చేర్చదు. అందుకే నువ్వు పరిశుద్ధతను ఏం కావాలంటే పెంపొందించుకోవాలి. అందుకే అన్నాడు ఏమైపోతుందంటే ఈ సమాజం అంతా కూడా ఏమైపోతుందనంటే పరిశుద్ధత లోపము కలిగి జీవించడం బట్టి వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి అవ్వట్లేదు, సంఘాలు అభివృద్ధి చెందట్లేదు. ఎందుకనంటే సంఘము మచ్చ డాగు కలంకం లేని ఒక పరిశుద్ధమైన సంఘంగా కట్టబడి ఏం కావాలంటే మహిమలో చేర్చబడాలి. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే దేవుని మహిమ రాదు, దేవుని సన్నిధి విడుదల కాదు, ఏదో పాడుతావు. అందుకే సొలొమోను ఏమంటాడు, ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు మాటలు వినుట మేలు అంటాడు. ఏదో పాడుతాంటావు ఎందుకనంటే ఏదో పాడాలి కదా, నువ్వు పాడుతాంటావు, దేవుని మహిమ కొరకు పాడవు. అందుకే ప్రియదేవుని ద్వారా ప్రజల పరిస్థితిని కనుక మనం చూస్తే ఎందుకనంటే పరిశుద్ధతే చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని పిల్లం కనుక ఒక పరిశుద్ధమైన కుటుంబముగా నువ్వు కట్టబడాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధమైన జనముగా మీరు ఉండాలి. అంటే నువ్వేం కావాలంటే నువ్వు ఎప్పటికి కూడా నీ హృదయాన్ని కడుక్కోవాలి, ప్రాణాత్మ దేహాలను యేసయ్య రక్తాన్ని ఆస్వాదించాలి. యేసయ్య రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. నువ్వు కడగబడి ఏం చేస్తావంటే అప్పుడు కడగబడినప్పుడే, ఎందుకనంటే నీ పాపము నీ శాపము లోకము అంత పోయినప్పుడే నీ శాపాస్పదాన్ని ఆశీర్వాదాస్పదంగా మారుస్తావు. హల్లెలూయా. నువ్వు కడగబడకపోతే నువ్వు అలానే ఉంటావు. ఎందుకనంటే శాపాస్పదంగా మార్చబడి ప్రజలు ఏమైపోతానంటే ఎందుకనంటే భ్రష్టులైపోతా ఉన్నారు. భ్రష్టులు ఎందుకనంటే భ్రష్టులు ఎంత చెప్పినా వాళ్ళదే గోల కానీ
దేవుని గోల ఉండదు. అందుకే మనం ఏం కావాలంటే, అందుకే ఈ మాట నేను చెప్పే మాట కాదు, పౌలు చెప్తా ఉంటాడు. ఎందుకనంటే చూడండి, ఆ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ అంటా ఉంటాడు, అక్కడ వాళ్ళు దేవునికి చోటివ్వని ప్రజలు కావచ్చు. అందుకే అక్కడ అంటాడు, అమ్మా మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేకుంటే మిమ్మల్ని మీదే మీరు పరిశోధించుకోండి, మిమ్మల్ని పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడు అని పౌలు చెప్తా ఉంటాడు. నేనుగా చెప్పేది చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగుతారు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు నేను ఎరుగుతే ఎప్పుడో పరిశుద్ధతను గురించి నీకు భయం ఉంటుంది. పాపం చేయకుండా, పాపం మాట్లాడకుండా, లోకాన్ని గురించి మాట్లాడకుండా. ఎందుకనంటే నువ్వు పరిశుద్ధతను ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కోల్పోవు. నేను ఇంటర్నేషనల్గా రోజుకు 3 సినిమాలు చూసినోనే సినిమా నాటకం అని దాన్ని పక్కన పెట్టేసిన నేను. నువ్వు చిన్న సీరియల్కు బానిస అయిపోయినావు, సీరియల్కు బానిసే, సినిమాకు బానిసే, నిద్రకు బానిసే, తిండికి బానిసే. పరిశుద్ధత ఎట్లవుతుంది? సీక్రెట్గా ఎన్ని చూస్తున్నావో దేవుడు చూస్తలేడు అనుకుంటావు. అదే మోసే మాట్లాడుతూ అంటాడు 90వ కీర్తనలు ఏమంటాడంటే, తన ముఖ కాంతిలో రహస్య పాపములు చూసేవాడు నా దేవుడు. ప్రజల హల్లెలూయా. తన ముఖ కాంతిలో రహస్య పాపాలు చూసేవాడు దేవుడు. అందుకే ప్రేదేం ద్వారా ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు చెప్పే మాట, మీరు విశ్వాసము, దేనిపైన విశ్వాసం? పరిశుద్ధత పైన, ప్రార్థన పైన, వాక్యం పైన. దేవుడు అంటే విశ్వాసం, దేవుడు అంటే నమ్మకం. ఎందుకంటే ఈ పరిశుద్ధులకు దేవుడు అంటే ఆసక్తి ఎలా ఉంటుందంటే, నేను దేవునితో గడపాలే, నేను ఏ పరిస్థితుల్లో కూడా పరిశుద్ధత కోల్పోకూడదు. గొర్రె చూడండి, పావురాన్ని చూడండి. పావురం కళ్ళల్లో ఎప్పుడే కళ్ళు నీళ్ళు తిరుగుతూనే ఉంటా ఉంటాయి. ఎందుకనంటే అపవిత్రమైన స్థలంలో ఎప్పుడు కూడా పావురం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ పావురం ఉండదు. పావురాన్ని పరిశుద్ధాత్మకు సూచనగా మార్చండి. ఎందుకనంటే చిన్న వినరాని శబ్దం వస్తే టక్కున ఎగిరిపోతా అంటే. అయితే పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తి ఎక్కడ పడితే అల్లరి జరుగుతా అంటే, బూత్ సీరియల్ జరుగుతా అంటే అక్కడ ఉండరు. పరిశుద్ధులైన జనులు పరిశుద్ధమైన స్థలంలోనే దేవునితో గడిపే ప్రజలు, ప్రత్యేకించబడిన ప్రజలు దేవునితో ఉంటా అంటారు. ఎవరంటే వాళ్ళు ఆశీర్వదించబడిన పొరలు. అందుకే అంటాడు, ఎందుకనంటే వాళ్ళు దేవునికి అతిథి వంటి వాళ్ళు. పరిశుద్ధులు ఎవరయ్యా అంటే దేవునికి అతిథి వంటి వాళ్ళు. ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ పౌలు మాట్లాడే మాట, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. నీ విశ్వాసం ఏంది? ఎంత పరిశుద్ధత ఉన్నది, ఎంత పవిత్రత ఉన్నది, కళ్ళల్లో ఎంత పవిత్రం ఉన్నది, మాటల్లో ఎంత పవిత్రత ఉన్నది, నడవడికలో ఎంత పవిత్రత ఉన్నది. అందుకే అక్కడ అంటాడు, అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉండడు. క్రీస్తు మీలో ఉంటే సమస్య ఎందుకుగా? అభిషేకం రాదా, మహిమ రాదా, శక్తి రాదా, ఆశీర్వాదం రాదా, దీవెన రాదా? అందుకే ప్రియదేవుని ద్వారా దేవుడు కోరుకునే దానికి మనము ఒక పరిశుద్ధమైన జనంగా ఉండాలి. ఎందుకు అనంటే చివరి మాట నేను ఇంకొక మాట చెప్తా. చూడండి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును
పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుని పిల్లల్లాగుండి బయట సాతాను పిల్లలాగా కాదు. దేవునికి తగినట్టుగా నువ్వు మాట్లాడాలి నీ మాటలు. నీ నడవడిక దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడైన దేవుని కుమార్తెను, దేవుని కుమారుడను, దేవుని సేవకుడను, దేవుని సంఘాన్ని నేను. ఎందుకనంటే ఆ పరిశుద్ధతను బట్టే ఆత్మీయ అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది, ప్రార్థన జీవితం పెరుగుతూ ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుని పోలికలోకి మార్చబడతావు. పరిశుద్ధత ఎప్పుడైతే కోల్పోతావో పతనము దగ్గరికి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అందుకే మన జీవితంలో అందుకే మనం యోహాను రాసిన పత్రికలో అక్కడ మాట్లాడుతూ అంటాడు. ఎందుకనంటే అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. ఎందుకనంటే ఆయన రక్తము ద్వారా మనం కడగబడితే పరిశుద్ధ జనముగా ఉంటాము. ప్రజలారా హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధ జనమే ఆశీర్వదించబడిన జనం. ఆ పరిశుద్ధమైన జనానికి దేవుడు వారికి ఏది కావలసినా ఇస్తూనే ఉంటాడు. తక్కువ చేయడం. అందుకే దేవుడు ఎందుకనంటే నీవు నేను ఒక పరిశుద్ధ జనముగా జీవించాలి. హల్లెలూయా. మూడో మాట ఇంకోటి మనం చూడాలి ప్రేదేన్ ద్వారా. మనం మూడవది ఏంటిదంటే విధేయత. హల్లెలూయా. ఏంటిదంట? విధేయత ప్రేదేన్ ద్వారా. ఎందుకనంటే ఆ విధేయత కలిగిన జీవితం మనం జీవించాలి. విధేయత జీవించాలి. ఎందుకు అనంటే ఈనాడు నేను చెప్పినట్టుగా నువ్వు గనక పరిశుద్ధంగా జీవించకపోతే పాపము నేను ఏం చేస్తుందంటే అవమానానికి పాత్రులుగా చేస్తాడు. ఈ మాట నేను చెప్పలేదు, గమనించాలి. చూడండి ఆ మాట చూపెడతాను. విధేయతకు ముందుగా ఈ మాట చూద్దాం. చూడండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము. మానవుని యొక్క పాపము కానీ ప్రజల యొక్క పాపము కానీ ఏం చేస్తుందంటే ప్రజలకు అవమానమును అపకీర్తిని తీసుకొస్తా ఉంటుంది. పరిశుద్ధతనే ఘనతను తీసుకొస్తా ఉంటుంది. పరిశుద్ధతనే నిలబెడతా ఉంటుంది. ప్రసంగి గ్రంథం 14వ అధ్యాయము చూడమ్మా. 14వ అధ్యాయము అమ్మా. సరే కాదు, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనతకిక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చదు. అందుకనంటే నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీ కుటుంబానికి ఎంతో అవమానం కలుగుతాంట. నీ పాపమే ఎందుకనంటే నిన్ను అపకీర్తి చేస్తా అంటది. నీ పాపమే నిన్ను పతనము చేస్తా అంటది. నీ పాపమే ప్రభు సన్నిధిలో నిలబడ్డది. కాబట్టిగా ఎప్పుడు కూడా మన హృదయాన్ని కానీ మన ప్రాణాత్మ దేహాలను ఎప్పుడు కడుక్కోవాలి. కాబట్టి చూడండి, అందుకే మూడో మాట ఏంటంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే విధేయత ఎక్కడ ఉంటుందో ప్రేదేన్ ద్వారా అక్కడ వినయం కూడా ఉంటాడు. విధేయత లేనప్పుడు అవిధేయత అనేది ఏం చేస్తానంటే వాళ్ళని ఏలుబాటు చేస్తున్నట్టుగా దేవుని లేఖన భాగాలు మనం చూడవచ్చు. ఎందుకనంటే విధేయత అనేది విధేయత అనేకులు ఏం చేస్తుందంటే ఆశీర్వాదములోనికి నడిపిస్తూ ఉంటుంది, లేదా పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనం చూడవచ్చు ఒకరి విధేయత ఎలాగుంటుందంటే ఆ విధేయత ఎందుకనంటే అతన్ని దేవుని యొక్క చిత్తములోనికి నడిపిస్తాడు. స్వచిత్తమును ఆపివేసి దైవ చిత్తమును జరిగిస్తాంటది. ఎందుకనంటే అనేక మంది జీవితాల్లో కనుక చూస్తే అవిధేయత, దేవుని మాటలు వింటాడు, విధేయత చూపించండి.
దేవుడు ప్రార్థించమంటాడు, దేవుడు ఉపవాసం ఉండమంటాడు, దేవుడు మందిరానికి రమ్మంటాడు. అమ్మా దేవుడు నీ కుటుంబాన్ని కట్టుకోమంటాడు. దేవునికి లోబడమంటాడు. లోబడడం అంటే విధేయతనే. లోబడులకు బాధలు ఏం చేస్తానంటే తిరుగుబాటు చేస్తాను. తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు. అంటే దేవుడు ఎందుకనంటే నేను విధేయత, ఎందుకనంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఈనాడు ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదంటే విధేయతకు బదులుగా అవిధేయత కలిగి జీవిస్తూ ఉన్నారు. అవిధేయత కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎందుకనంటే మనం కనుక చూస్తే దేని ద్వారా భక్తి అనేది ఏం చేస్తానంటే విధేయతను వినయాన్ని కలగజేస్తా ఉంటుంది. విధేయతను వినయాన్ని కలగజేస్తా ఉంటుంది. ఎందుకు అనంటే ఈనాడు ప్రజల పరిస్థితి కనుక చూస్తా అంటే దేవుని మాట వింటారు కానీ దేవుని మాటకు లోబడరు. దేవుని మాట లోబడరు. ఎందుకనంటే మేము ప్రార్థన చేస్తున్నామండి, మేము ఉపవాసం ఉంటున్నామండి, మేము ఎన్నో కానుకలు ఇస్తున్నామండి, మేము ఈనాడు లేనిది మందిరం ఎక్కడదండి. ఇదండి కాదండి, దేవుని మాటకి ఎంత లోబడుతున్నామండి. హల్లెలూయా. ఎందుకనంటే మనము సమూయేలు గ్రంథంలో మనం చూడవచ్చు. అక్కడ ఎందుకనంటే బలులు అర్పించడం కంటే యెహోవా మాట, దేవుని మాట వినటం శ్రేష్టం. చూడండి అక్కడ మొదటి సమూయేలు గ్రంథము 1 పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునా, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా, ఆలోచించు. ఎందుకనంటే మనం గమనించాలి ప్రియదేని ద్వారా, నీవు బలి అర్పించడం కాదు, మాట వినాలే. మాట అక్కడ అంటాడు చూడండి, అమ్మ ఆలోచించుము. ఆజ్ఞను గైకొంటయు పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టం. ఎందుకనంటే దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడాలి. పరిశుద్ధులు వింటారు, పాపులు వినరు, తిరుగుబాటుదారులు వినరు, దేవుని నమ్మని ప్రజలు వినరు. ఎందుకోనంటే దేవుడు చెప్పిందే మనము చేయాలి కానీ నీ సొంతంగా చేయకూడదు. దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. ఎందుకు అక్కడ ఏమంటాడు పౌలు, ఏమంటాడు తెస్సలోనిక సంఘానికి రాసినప్పుడు అక్కడ ఏమన్నాడు, అక్కడ 2వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడు, ఎందుకు దేవుని మహిమకు దేవుని రాజ్యానికి తగినట్టుగా మీరు నడుచుకోమంటాడు. అంటే ఇక్కడ ఏమంటాడంటే నువ్వు ఎందుకంటే ఆజ్ఞను గైకొంటయు పొటేళ్ల ప్రభును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టం. ఎందుకంటే ప్రియదేని వారా ఇక్కడ చూడండి, తిరుగుబాటు స్వభావం ఎలాంటిదట కింద చూద్దాం మనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము. చూడండి, మూర్ఖతను అగుపరచుట మాయ విగ్రహమును గృహదేవతను పూజించుటతో సమానం. చూసినావా ప్రియదేని ద్వారా, యెహోవాను ఆజ్ఞను నువ్వు విసర్జించింది కనుక. ఎందుకనంటే
అవిధేయత చూపించిన సౌలును ఆయన రాజ్యాన్ని పక్కన పెట్టాడు. సౌలును పక్కన పెట్టేసి, నిన్ను పెద్దగా పక్కన పెట్టిన అవసరం పని ఏం లేదు. ఎందుకనంటే దేవుడు మనం ఏది చేయమంటే మనం అది చేయాలి. అది విధేయత. విధేయత ఎందుకనంటే మనం ఏం చేసిన, ఎందుకనంటే మనం అబ్రాహామును చూడవచ్చు. అబ్రాహాముకు దేవుడు ఏం చేసినంటే కొడుకునిచ్చిన తర్వాత అబ్రాహాము చాలా సంబరంగా సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఉద్యోగం వస్తే కూడా ఏం చేస్తారంటే చాలా సంబరంగా ఉంటారు. సంతానం అయితే చాలా సంబరంగా ఉంటారు. పెళ్ళి అయితే చాలా సంతోషంగా ఉంటారు. చాలా సంతోషం మంచిదే. ఉద్యోగ రాగానే దేవుణ్ణి మరవకు, పిల్లలు కాగానే దేవుణ్ణి మరవకు, సంతోషం కలిగగానే దేవుని సన్నిధి మానకు. అయితే అబ్రాహామును పిలువగానే దేవుడు ఏం చేసిందంటే, అబ్రాహాము నువ్వు ప్రేమిస్తున్న ఒకగానొక కొడుకును తీసుకొచ్చి ఎక్కడ? పైడి పెళ్ళికొండ. అమ్మా ఎక్కడ? మోరియకొండ. అబ్రాహాము ఉన్న కాంచి 3 దినముల ప్రయాణం చేయాలి. నీ ఇంటి కాంచి ఇక్కడికి ఎన్ని దినాల ప్రయాణం ఉన్నది? చెప్పమ్మా కానీ చెప్పు. ఎంత ప్రయాణం ఉన్నది నీకు? చెప్పు మోజెస్. నువ్వు హనుమకొండ నుంచి ఇక్కడికి ఎంత ప్రయాణం ఉన్నది నీకు? ఎంత 20 నిమిషాలు. 20 నిమిషాలలో రావాల్సిన వ్యక్తి ఇంత ఆలస్యం ఎందుకు వచ్చును? చెప్పు. దేవుడు అంటే ఎంత విధేయత చూపెడుతున్నావు? దేవుడు అంటే దేవుని మాటకి ఎంత లోబడుతున్నావు? లోబడుతున్నావా, తిరుగుబడుతున్నావా? అభిషాలము తండ్రి రాజ్యాన్ని కైవాసం చేసుకోవాలని దురాభిప్రాయం పడ్డ అభిషాలము తిరుగుబాటు చేసి పతనమైపోయింది కానీ బాగుపడలే. అయితే అబ్రాహామును ఏం చేసినంటే, అబ్రాహాము నువ్వు రా అంటే, ఎందుకనంటే తన కొడుకును తీసుకొని పని వాళ్ళని తీసుకొని 3 దినాల ప్రయాణం చేసిండు. దేవుడు రమ్మంటే గాడిదల గంట కట్టుకొని నీళ్లు పట్టుకొని బాబు, ఎందుకనంటే భార్య ఒకవేళ దేవుడు బలి ఇవ్వమని చెప్పిండు. ఈ బలి దేవుని చిత్త ప్రకారం కదా దేవుడు ఇచ్చిండు, నేను దేవునికి ఇవ్వాలి. దేవుడు ఇచ్చిండు, దేవునికి నేను ఇవ్వాలి బలి. దేవుడు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి దేవుడు ఇస్తా అంటే నా భార్య ఆటంకంగా ఉంటుంది కావచ్చు అని భార్యను అక్కడనే పక్కన పెట్టి పనులను గాబరంగా పెంచిండు. కాబట్టిగా పనులను కొండ కిందనే పెంచిండు, ఉంచిండు. అంటే అబ్రాహాము చూడు, కొండ ఎక్కిచ్చేసి తన కొడుకును బలి అర్పించడానికి వెనుకాలే. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి రావడానికి అవిధేయత చూపెడతాండు, అజ్ఞానం చూపెడతాండు. దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే అలక్ష్యం, దేవుడు అంటేనే, దేవుడి వాక్యం అంటేనే, దైవ సన్నిధి అంటేనే నిర్లక్ష్యం. నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు? దేవుడిచ్చిన సమయంలోనే దేవునితో గడపడానికే. కానీ నీకు ఆశీర్వాదాలు అయితే కావాలి, అభిషేకం కావాలి, దీవెనలు కావాలి, పిల్లలు బాగుండాలి. కానీ నువ్వు మాత్రం ఆలస్యంగానే రావాలి. తిరుగుబాట, లోబాట? చెప్పు. అబ్రహాము దేవునికి లోబడితే ఏం చేసిందంటే, అబ్రహాముకు దేని విషయంలో నేను తక్కువ చేసిండా? తక్కువ చేయలేదు. తన కొడుకును బలి అర్పిస్తా అంటే దేవుడి చిత్త ప్రకారంగా దేవుడు చెప్పగానే ఆ మోర్య కొండకు తీసుకుపోయి బలి అర్పిస్తా అంటే
దేవుడు అంటాడు కత్తి లేపి వేస్తా అంటేనే ఒక దేవదూత దిగి వస్తాడు. చూడండి ఆదికాండము 22వ అధ్యాయము 12 కాదు చదవాలమ్మా. చూడండి 10 కాంచి చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? చిత్తము అన్నాడా? హల్లెలూయా. చిత్తం అన్నాడా? స్వచిత్తం అన్నాడా? కొడుకు పిల్లల మమకారం పెంచుకోలే. ఈనాడు శరీరాన్ని సుఖంగా పెంచుకుంటే ఎందుకనంటే దేవుడు ఆయాసపడతాడు నీ పట్ల. అందుకే చిత్తం ప్రభు అని చెప్పేసి అక్కడ చేయెత్తగానే ఏం చేసిందంటే అనగానే అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమి చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు వెనుక తిరగలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన కనబడుచున్నది. చప్పలు కొట్టి ప్రభువు గారు ఈ మాట అంటే దేవునికి విధేయత కలిగిండు వాడు అబ్రహాము. అందుకే అబ్రహామును ఏం చేశానంటే అబ్రహామును అన్ని విషయములో ఆశీర్వదించాడు. 24వ అధ్యాయం చూడు. 24వ అధ్యాయం ఆదికాండం. అబ్రహామును చూడండి అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఎప్పుడు చెప్పాలమ్మా? ఎప్పుడు లోబడినప్పుడా తిరగబడినప్పుడా? లోబడు. నేను అన్ని విషయాలు ఆశీర్వదిస్తాను. అయితే చూడండి పౌలు చెప్పే మాట గమనించండి. నీవు ఎందుకనంటే ఆనాడు ఎందుకనంటే చాలా మంది కూడా అవిధేయత కలిగే ఉన్నారు. అవిధేయత అవిశ్వాసం, అవిధేయత అపనమ్మకం, అవిధేయత అలక్ష్యం, అవిధేయత నిర్లక్ష్యం. నీవు ఆ విధంగా ఎందుకనంటే పౌలు ఏమంటాడంటే గత కాలంలో అంటాడు. అక్కడ గత కాలంలో అవిధేయుడిగా ఉన్నావు, ఇప్పుడు కూడా అవిధేయతనేనా? అప్పుడు కూడా కనికరించిండు, మరలా కూడా నేను కనికరించాలా? చూడండి బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30